ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం ఎఫెసీయులు రాసిన పత్రికలో చివరి వచనం. ఇది అపోస్తలుడైన పౌలు రోమాలో ఖైదులో ఉన్నప్పుడు రాశాడు. ఈ పత్రికలో క్రైస్తవ జీవనం, విశ్వాసుల ఐక్యత మరియు ఆధ్యాత్మిక యుద్ధం గురించి చాలా విషయాలు రాశాడు. ఈ పత్రిక ముగింపుకి వచ్చేసరికి చివరి వచనంలో ప్రార్థన మరియు ఆశీర్వాదంతో కూడిన మాటను పలుకుతున్నాడు. ఇది క్రీస్తు పట్ల ప్రేమ మరియు ఆయన కృప యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. దేవుని పట్ల మన ప్రేమ నిజమైనదైతే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుందనడానికి ఒక రుజువు. జీవితంలో ఎవరైనా మన కోసం ప్రాణం ఇచ్చి రక్షించారంటే మనం వారిని ఎంతో ప్రేమిస్తాం. యేసు మన కోసం మరణించాడు కాబట్టి ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం మన బాధ్యత. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ క్రీస్తును ప్రేమిస్తారు. ఆయన పట్ల వారికి ఉన్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని అనవచ్చు. ఎందుకంటే అది దేవుని నుండి కలిగినది. అది కేవలం మానసికమైన ఉద్రేకం, అనుభూతి మాత్రమే కాదు. తన ప్రజల హృదయాల్లో దేవుడు నాటే ప్రేమ దివ్యమైనది, శాశ్వతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మనకున్న ప్రేమే మన ఆత్మీయ జీవితానికి రుజువు. మన ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉందో అది మనం యేసుపై చూపించే నిజమైన ప్రేమతోనే తేలుతుంది. ఆయన పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు. మనం క్రీస్తును ప్రేమించలేకపోతే మనం ఇంకా భ్రష్ట స్థితిలో, మన పాపాల్లోనే ఉన్నామన్నమాట. అంటే దేవుని శాపానికి తగిన వారమన్నమాట. యేసు ప్రభువు పట్ల మన అంతరంగ స్థితి కన్నా ప్రాముఖ్యమైనది మరేదీ లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని. ప్రియులారా, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని. సహోదరి సహోదరులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పట్ల మా ప్రేమ నిజమైనదైతే నీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉంటుందని, మా ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉందో అది మేము నీపై చూపించే ప్రేమతోనే తేలుతుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు మేము ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును అభివృద్ధి పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దినములు చెడ్డవి గనుక మేము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకుంటూ ఇందు నిమిత్తము మేము అవివేకులము కాక
నీ యొక్క చిత్తమేమిటో గ్రహించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.